హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి నేనైతే బ్లాక్ బిట్స్ కలెక్షన్ చూపిస్తున్నాను. అవన్నీ మీషో నుండి బుక్ చేసుకున్నాను. ఆల్రెడీ బుక్ చేసుకొని కూడా 1 మంత్ అవుతుందన్నమాట. అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి నిన్న నైటే వచ్చిందండి. ఇది చూడండి, బాగుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా బాగుంది. బట్ ఈ బ్యాక్ చైన్ ఉంది కదా, ఇదైతే ఆల్రెడీ యూజ్ చేసినట్టు వచ్చిందనమాట. బ్లాక్గా వచ్చింది, మొత్తం ఇట్లా వైట్ అయిపోయింది. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు వీడియోలో అయితే. ఇది ఎంత అంటే 104 రూపీస్ పడింది నాకు. చూడండి, ఇది చాలా బాగుంది. ఇట్లా వేసుకుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఈ చైన్ వచ్చేసి బ్లాక్ రావడం వల్ల నాకు నచ్చట్లేదు. వేసుకుంటే ఎట్లుంటుందో కూడా నేను చూపిస్తాను మీకు. చూడండి, ఇలా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాగుంది. బ్యాక్ చైన్ ఒకటి బ్లాక్ వచ్చింది. ఓకే, చైన్ చేంజ్ చేసేసుకుంటే బాగుంది. ముందరైతే ఓకే అని చెప్తాను, బట్ చూసుకోండి, మనీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి నాకు తెలిసి వద్దనే చెప్తా. కొంచెం డిసప్పాయింట్ అయినా, నేను చాలా ఇష్టంగా బుక్ చేసుకున్నా. దీనికి ఇంకొకటి ఇయర్ రింగ్స్ కూడా చూపించారు, కాకపోతే ఇయర్ రింగ్స్ రాలేదు. ఓన్లీ ఇది ఒక్కటే వచ్చింది. నాకైతే ఇక్కడ మిడిల్లో ఉంది కదా, సేమ్ ఇలాంటిదే ఇయర్ రింగ్స్. చాలా క్యూట్గా ఉన్నాయి. ఆ ఇయర్ రింగ్స్ కోసం నేను బుక్ చేసుకున్నా, కానీ ఇయర్ రింగ్స్ అసలు రాలేదు. చాలా డిసప్పాయింట్ అయినా దీని విషయంలో అయితే. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. డక్ మోడల్ వచ్చింది. ఇక్కడ ముత్యాలు వచ్చినాయి. ఇది వచ్చేసి డక్ లాగా వచ్చింది. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఇలా వచ్చింది. ఇది కూడా చాలా బాగుంటుంది. డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కూడా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు నేను శారీ మీదకి కదా వేసుకొని చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇదైతే ఏమాత్రం కలర్ చేంజ్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదండి. చాలా బాగుంది. డబల్ చైన్ అనమాట ఇది వచ్చేసి. చూడండి, శారీ మీద ఇలా ఉందన్నమాట లుక్ అయితే. చాలా బాగుంది కదా డ్రెస్సెస్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇదైతే కొంచెం బ్లాక్ అయింది. వైట్ కలర్ది కొద్దిగా ఈ సైడ్వి ఉన్నాయి కదా గోల్డ్ కలర్వి, ఇవి బ్లాక్ అయినాయి. చైన్ మొత్తం అయితే చాలా బాగుంది. ఓన్లీ ఇది కొంచెం బ్లాక్ అయింది అంతే. ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే అయితే. అంటే డ్రెస్సెస్ మీదకి వాటి మీదకి నేను ఆల్రెడీ 1 మంత్ అయింది యూజ్ చేశాను వీటిని. నేను అప్పుడప్పుడు వాటర్లో కూడా టచ్ అయ్యాయి, అందుకనేసి బ్లాక్ అయిపోయింది. చూడండి శారీ మీదకి ఎలా ఉందో. అంటే రెడ్ కలర్ శారీ కట్టుకున్నప్పుడు అట్లా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చాలా బాగుంది కదా. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకొకటి చూపిస్తాను. ఇది వచ్చేసి 4th వన్. ఇదంతా గోల్డ్ బాల్స్ వచ్చినాయి. ఇక్కడ మాత్రం ఒక 2 బ్లాక్వి వచ్చినాయి. ఇక్కడ ఒక 2 బ్లాక్ వచ్చింది. టోటల్ అయితే మొత్తం గోల్డ్. చాలా బాగుందండి. గోల్డ్ది ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఎక్కడ బ్లాక్ అవ్వడం అట్లా ఏమీ జరగలేదు. నేను తీసుకొని కూడా చాలా డేస్ అవుతుంది, కానీ చాలా బాగున్నాయి ఇవి. వీటివి నేను ఎవరికైనా కావాలి అనుకుంటే అయితే 100% తీసుకోమని చెప్తాను. బాగున్నాయి. సో వీటికి కోడ్స్ అన్నీ నేనైతే డిస్క్రిప్షన్లో అవైలబుల్ పెడతాను, చూడండి. ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్ ఓపెన్ చేసి తీసుకోండి. ఇవన్నీ నేను ఈ సెట్స్ ఒక 3-4 సెట్స్ కాంబోలో వచ్చినాయి. తర్వాత అన్నీ సింగిల్గా బుక్ చేసుకున్నాను అనమాట. చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది. శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ అన్నిటి మీదకి సెట్ అవుతాయి ఇవి అయితే. ఇలా ఉంది. ఓకే, 5th వన్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి లాంగ్ చైన్ అనమాట. అంటే గోల్డ్ లాగా వచ్చింది. ఇది లాంగ్ ఇట్లా వచ్చింది. ఇవి 3 స్టెప్స్ వచ్చినాయి, అంటే 3 లైన్స్ వచ్చినాయి. అక్కడక్కడ గోల్డ్ బాల్స్ వచ్చినాయి ఇలా. ఇది కూడా చాలా బాగుంది. వేసుకుంటే మాత్రం నిండుగా అనిపిస్తుంది. మంచిగా పట్టు చీరలు వేసుకొని అలాంటి వాటి మీదకైతే. చూడండి ఇట్లా ఉంది. ఇదైతే డిజైను చాలా బాగుంది. ఇది తీసుకొని నాకు తెలిసి ఒక 5-6 మంత్స్ అబౌనే అవుతుంది. అయినా సరే కలర్ షేడ్ అవ్వడం కానీ ఏమీ అవ్వలేదు. చాలా బాగుంది అసలు. ఇది నాకు బాగా నచ్చుద్ది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. అవి ఎక్కడో ఉన్నాయి, నాకు దొరకలేదు. సో అందుకనే నేను ఇయర్ రింగ్స్ చూపించట్లేదు. కానీ దీని కోడ్ నేను మెన్షన్ చేస్తాను, మీరు చూసుకోండి. దాంట్లో ఇయర్ రింగ్స్ విత్ ఇది వస్తుంది అనమాట. వేసుకుంటే చూడండి ఎంత ఫుల్గా ఎంత నీట్గా ఉందో. ఇలా ఉంది. శారీలో కానీ డ్రెస్సెస్కి కొంచెం ఇది సెట్ అవ్వదు, ఫుల్గా ఉంది కాబట్టి. శారీకి అయితే ఇలా ఉంది. చాలా నిండుగా బాగుంది. ఓకే, నేను వీటి కోడ్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే 100% ట్రస్ట్ అని తీసుకోవచ్చు అనే చెప్తాను నేనైతే. ఓకేనా. తర్వాత నా ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అలాగే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఇలాంటివి ఇంకా నేను చాలా పెడతాను వీడియోస్ అయితే. ఓకేనా, బాయ్.